వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ సాయి శ్రీ. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ నిన్నటి పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు బంపర్ మెజార్టీ సాధించి పెట్టింది. భూమి ఎంతుందనే దాంతో సంబంధం లేకుండా ఎకరానికి 4,000 చొప్పున డైరెక్ట్గా రైతు అకౌంట్లోనే డబ్బులు వేయడంతో రైతులు ఉబ్బిపోయారు. దీంతో ఎన్నికల్లో వారు కారు చుట్టూ తిరిగారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగడ బాగా వర్కౌట్ అయింది. మరి అలాంటి స్కీమ్ ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతుందా లేదా దాన్ని ఎత్తేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. రైతు బంధు పథకంపై కేంద్ర బడ్జెట్ ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో రైతులకు వరాల జల్లు కురిపించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు వీలుగా మోదీ సర్కార్ ఈ ఎత్తుగడను వేసిందన్నది నిర్వివాదాంశం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి 6,000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 5 ఎకరాల్లోపు భూమి ఉంటే ప్రతి రైతుకు 3 వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు. నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకంతో 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై 75,000 కోట్ల అదనపు భారం పడనుందని పేర్కొన్నారు. 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు బంధు కింద ఎకరాకు 4,000 చొప్పున రైతులకు అందజేస్తున్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని 5,000కు పెంచుతామంటూ కేసీఆర్ ప్రకటించాడు. ఇప్పుడు ఆయన రెండోసారి సీఎం అయ్యారు కాబట్టి 5,000 ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఈ క్రమంలో ఇప్పుడు కేంద్రం కూడా రైతు బంధు లాంటి ఇంకో స్కీమ్ను ప్రవేశపెట్టబోతుంది. ఈ డబ్బును కేసీఆర్ రైతు బంధుకు మళ్లించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా కేంద్రం సొమ్మును రాష్ట్ర పథకానికి వినియోగించనున్నారని సమాచారం. ఒకవేళ అలా కాకపోతే రైతు బంధును పూర్తిగా ఎత్తేసి కేంద్ర పథకాన్నే అమలు చేస్తారా అనే విషయాన్ని పరిశీలించాలి. లేదంటే కేంద్ర పథకాన్ని రాష్ట్ర పథకాన్ని రెండింటినీ అమలు చేసి రైతులకు రెట్టింపు మేలు చేస్తారా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశంగా మారింది. ఇది ఇవాళ టీ10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.